నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో పంటలు బతికించుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మునుగోడు మండలం పులిపలపల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పొట్ట దశకు వచ్చినటువంటి పంట పొలాన్ని కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ రైతులందరూ కూడా భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నానా రకాలుగా అవసరం పడుతూ ఉన్నారు. అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఈ కలవరపల గ్రామం పులిపలపల గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక రైతు రోజుకు 1000 రూపాయలు ట్యాంకరు కిరాయి తీసుకొని వాటిలో నీళ్లు నింపుకొని ఇట్లా పైప్ లైన్ల ద్వారా ఈ పంట పొలాలకు అందించి ఏదో రకంగా పంటను బతికించుకోవడానికి పంటను గట్టెక్కించుకోవడానికి ఆయన పడుతున్నటువంటి బాధలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కంట కన్నీరు పెడుతూ ఉన్నారు. ఇక చుట్టుపక్కల అయితే చాలా పంట పొలాలు అయితే పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ ఒక్క పులిపల గ్రామంలోనే 1000 ఎకరాలు కూడా ఎక్కడికక్కడ ఎండిపోయింది. ఈ చుట్టుపక్కల 10 ఊర్లలో దాదాపు 10,000 ఎకరాలు ఎక్కడికక్కడ కూడా ఎండిపోతూ ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి ఉదయ సముద్రం బ్రాహ్మణులను ప్రయత్నించి కాలువలు తీశారు. ఆ కాలువల ద్వారా నీరందిస్తారన్నటువంటి చిన్న ఆశతో రైతులందరూ కూడా ఈ చుట్టుపక్కల పంటలు సాగు చేయడం జరిగింది. కానీ తీరా పొట్ట దశకు వచ్చిన తర్వాత నీళ్ళు అనేది బంద్ కావడంతో నీళ్ళు అనేది ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఎటు పాల్పొలని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి తయారైంది. దీంతో ఈ రకంగా పంటలు కాపాడుకోవడానికి కంటికి రెప్పలాగా చిన్నపిల్లని తాకినట్టుగా ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ రైతులను పడుతున్నట్టు బాధలైతే వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళ కన్నీటి దారులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇలా రోజుకు కూడా 3 ట్యాంకర్లు ఉంటే 3,000 రూపాయలు వరకు కూడా వాళ్ళు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక ట్యాంకర్ పెట్టి నీళ్లు మారిస్తే కేవలం అరెకరం మాత్రమే పారుదల ఉంటుంది. మిగతా అరెకరానికి మరొక ట్యాంకర్ కావాల్సి ఉంటుంది. అదే రకంగా 2 ఎకరాలకు ఒక రోజులో నీళ్ళు అందించాలంటే దాదాపు 4 ట్యాంకర్లు పడుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఒక రోజులో 5,000 రూపాయలు మేము పెట్టుబడులు పెడతా ఉన్నాం. పంట పెట్టుబడికి అదనంగా ఈ ట్యాంకర్ల పెట్టుబడి అవుతుంది, అదనపు ఖర్చు అవుతుంది, పెట్టుబడి భారం ఎక్కువ అవుతుందంటూ కూడా రైతులు వాపుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ పులిపలపల గ్రామంలో ట్యాంకర్ల ద్వారా పంటల్ని బ్రతికించుకున్నటువంటి రైతుతో మనం మాట్లాడదాం. ఆయన యొక్క బాధ కూడా మనం ఒకసారి ఇందాం. ఆయన ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఎంత పెట్టుబడి పెడుతూ ఉన్నారు, రోజుకు ట్యాంకర్కి ఎంత ఖర్చు అవుతుందో వారి మాటలు కూడా ఇందాం. ఏం పేరండి మీ పేరు? ఖమ్మంపాటి సైదులు. ఎన్ని ఎకరాలు పెట్టినవే సాగు? మాది ఇక్కడ 2.5 ఎకరాలు ఉంది ల్యాండ్. 4 బోర్లు ఉన్నాయి ఇక్కడ. వంకాయ తోట ఒక 30 గుంటలు, పొలం 30 గుంటలు, మునగ తోట ఎకరం ఉన్నది. ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. ట్యాంకర్ ద్వారానే వంకాయ తోట కూడా ట్యాంకర్ ద్వారానే ఇస్తున్నా నీళ్ళు. ట్రాక్టర్ నా సొంతం కాకుంటే ట్యాంకర్ కిరాయి తెచ్చి ఆ వాటర్కు ఒక ట్యాంకర్కు 150 రూపాయలు. మామూలుగా అయితే రోజుకి ఎంత? మా ట్యాంకర్కి అయితే 1000 రూపాయలకు ఒక ట్యాంకర్. ట్రాక్టర్ ఎంత వాడుతుంది? ఒక ట్యాంకర్ పోస్తే ఒకటే సాలు వస్తుంది, వంకాయ సాలు పోస్తే. పొలానికి అయితే ఇక ఏమొస్తుంది, ఇక నేను ఒక గుంటే వస్తుంది, అంత ఏం రాదు. ఈ చివరికి వెళ్తలేదు ఈ సాలు ఒక ట్యాంకర్ పోస్తే. ఎన్ని ట్యాంకర్ పడుతుంది? ఇప్పుడు రాత్రి 1కి వెళ్ళి 15 ట్యాంకర్లు కొట్టిన ఇక్కడ నేను. అదనం ఇప్పుడు వంకాయ తోటకు 1,00,000 రూపాయలు పెట్టినా, వరిషన్కు దీనికి 50,000 పెట్టినా, మునగ తోట ఎండిపోతుంది, అదంతా పింద తాగింది, అంతా ఆగమాగం. దానికి నీళ్ళు పెట్టట్లేదు. 4 బోర్లు మొత్తం వస్తలు. ఇక్కడ అన్నీ ఎండిపోయినాయి. వాళ్ళకు 3 బోర్లు ఉన్నాయి, అక్కడ 3 బోర్లు ఉన్నాయి, మొత్తం ఎండిపోయినాయి. అందరూ ఎవరి లేవు పొలాలు. ఇప్పుడు పక్కన ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఉందండి. చెరువులు నింపితే పుష్కలంగా నీళ్ళు ఉంటాయి కదా, ఎందుకు చెరువులు నింపట్లేదు? చెరువులు నింపుతలేదు. వాళ్ళు పోయినసారి వచ్చినాయి ఇక్కడికి వాటర్ వచ్చినాయి, ఆ ఆశతోటే పెట్టినాం. అప్పుడు ఏదో సొంత నిధులతో పెట్టినాం అని రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. సొంత నిధులతో కాలువలు తీసినాం మేము అని చెప్పారు. ఆ నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళు నీళ్ళు రాణిస్తలేరని ఆపేసిరని చెప్పారు. ఆ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు సొంత ల్యాండ్కి లోన్లు రానియరు కదా, భూములు ఖరాబ్ అవుతున్నా రాణిస్తలేరు. భూసేకరణ లేదు, చేస్తలేరు, వాళ్ళు ఏది చేస్తలేరు. పర్మనెంట్ కాలువలు లేవు, అసలుకి పర్మనెంట్ కాలువలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఉదయ సముద్రాలు పెట్టిన వాటర్ ఇక ఇక్కడికి వెళ్ళి ఒక 10 రోజులే వచ్చినాయి మా ఊరు చెరువులకు వస్తాయి. ఇక్కడ చెరువు ఇక్కడనే ఉంటుంది, అదే చెరువు, మా ఊరు చెరువు కూడా దూరం ఏం లేదు. పూర్తిగా నింపితే ఎంత ఫుల్ వాటర్, ఒక్క బోరే సరిపోతుంది. ఇప్పుడు 4 బోర్లు ఉన్నాయి, కానీ మొత్తం ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ తోటి కొడుతున్నాం. మొత్తం చుట్టుపక్కల రైతులందరూ ట్యాంకర్తో ట్యాంకర్ అక్కడ ట్యాంకర్ తోటే కొడుతున్నారు, వాళ్ళు ట్యాంకర్ తోటే కొట్టిరు అందరూ. ఇది మొత్తం ఇంత ముందుకు మేము ఎప్పుడు చూడలేదు. ఇది ఒక అప్పుడు చంద్రబాబు పరిపాలన ఉండే అప్పట్లో, ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇది. అక్కడ ఉదయ సముద్రంలో వాటర్ ఫుల్ ఉన్నాయి, మాకేం వాటర్ లేదు. 6 కిలోమీటర్ ఇక్కడికి ఉదయ సముద్రం దగ్గరనే ఉంది, కానీ మాకు వాటర్ వస్తలేదు. వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఓట్ల ముందర డబ్బులు ఇస్తారు, గెలుస్తారు, పోతురు, అంతే. ఇక మళ్ళీ పట్టించుకుంటలేరు, రైతులు పట్టించుకుంటలేరు. ఆడికి పోతాడు, ఊపరే ఫోటోలు మన సోషల్ మీడియాకు ఇచ్చి సార్లకు ఫోన్ చేసి ఇక్కడ 200 ఎకరాలు ఎండిపోతాయి, ఎమ్మటే వాటర్ వదలాలని చెప్తాడు, అంతే. దాని కార్యకర్తలు మొత్తం ఇక గ్రూప్లలో పెడతారు, సోషల్ మీడియా ఫుల్ వైరల్ చేస్తారు దాన్ని. ఇక 10 రోజులు చేస్తారు, మళ్ళీ ఎక్కడ పోతారు జాలేరు. ఇప్పుడు 3 నెలల క్రితం ఇట్లా చేసిరు, వస్తున్నాయి వాటర్ అన్నారు. అసలు ఏది లేదు ఇంతవరకు. ఇక
మరొక మహిళా రైతు కూడా ఉన్నారు. అమ్మ, ఇన్ని బాధలు పడుతున్నారమ్మా పంట పొలాలు కాపాడుకోవడానికి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసినావా అమ్మా? ఎందుకు ఈ బాధ వచ్చింది? ఎన్నడూ చూడలేము ఈసారి ఇట్లా చూడడం మేమైతే మేము ఎన్నడూ కూడా చూడలే ఇప్పుడే మేము చూడబట్టి ఇట్లా ఈ పరిస్థితి రావడం అసలుకి ఏంది అసలుకి ఈ పరిస్థితి ఇట్లా ఇట్లా ట్యాంకర్లతో పోయాలంటే ఎన్ని పోయాలి? ఎన్ని అసలుకి అది వస్తుందా రాదా కూడా అర్థమైంది కొడుతున్నాం నైట్ తెల్లవార్లు నిద్ర లేకుండా మా ఆయన ఇట్లా వేయడం జరుగుతుంది. ఒక ట్యాంకర్ 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక ట్యాంకర్ 1000 రూపాయలు రోజుకి 3-4 కొడుతుంది. 3-4 15 ట్యాంకర్లు పోసినాం సార్ కొన్ని రాత్రికి వెళ్ళి. బతికేటట్టుందా ఇప్పుడు? ఏం లేదు ఏంటంటే వేసినాం వాటికి ఆ చేసిన పంట ఆ చేతికి రావాలని చెప్పేసి పెట్టినాం వాటికి అది చేస్తే ఈకారంగా ఉంటుంది అని చెప్పేసి చేసింది కరా కావద్దు పంట చేతికి వస్తుందని పెట్టవలసి వస్తుంది. ఎంత పెట్టుబడి పెట్టిరమ్మా మొత్తం? ఓ, 3 లక్షలైనా? ఎక్కువనే అయినాయి సార్ మేము ఇప్పుడు మనకు ఆడ చెరువు కనపడుతుందమ్మా, 5 కిలోమీటర్లు అంతే. అంతే 6 కిలోమీటర్లు ఉదయ సముద్రం కాంచి మాకు 6 కిలోమీటర్లు వాటర్ లేకుండా అయిపోయింది. భూగర్భ జలాలన్నీ పోయినాయి. అన్ని పోయినాయి బోర్లు 3-4 బోర్లు ఉన్నాయి సార్ నిన్న మొన్న వేసినాము 3-4 బోర్లు వేసినాం కానీ ఏది వేసినప్పుడు మంచిగా పడ్డాయి అని వేసుకుంటే ఇట్లా అయిపోయింది పరిస్థితి మొత్తం చుట్టుపక్కల ఎండిపోతుంది. మొత్తం ఎండిపోయింది అందరూ ఎండిపోయినాయి సార్ ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం ఎండిపోయింది. 20 ట్యాంకర్లు నడుస్తున్నాయి మొత్తం రోజు కుల్పల్లి కాడ. ఇప్పుడు అచ్చి కాలువలు తవ్వి చెరువులు నింపితే ఏం కాదా? చెరువు నింపాలి ఫుల్ వాటర్ చెరువులు నింపాలి సార్ మాకు నింపాలి. నేను ఎన్నడూ కూడా కళ్ళలో కూడా ఊహించలే నేను ఇట్లా పెడతామని కూడా మేము ఎన్నడూ కూడా నా చూసినంత వరకైనా నేను ఎంతవరకు ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా చూడడం నేనైతే ట్యాంకర్లతో కొట్టడం చేయడం అయినా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఎలక్షన్ టైంలో వస్తారు ఇక్కడికి అంతే వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చి మీరు మా సర్పంచ్ని గెలిపి మా అభ్యర్థిని గెలిపిస్తే మీకు ఉదయ సముద్రం చేస్తాం పులిపల్లకు మోడల్ స్కూల్ 18 కోట్లు పెట్టి కట్టిస్తాయి అన్నీ చెప్తారు. ఓట్లు వేయించుకుంటారు ఇక కొబ్బరికాయలు కొడతారు వెళ్ళిపోతారు అంతే. ఏం రైతులు చాలా బాధలు పడతారు. ఇక ఈ రైతులు ఏం డబ్బులు ఖర్చు పెడతారు గెలుస్తారు అంతే. రైతుల బాధలు ఎవరు చూస్తలేరు. ఓటుకు 1000-2000 ఇస్తారు ఓట్లు వేయించుకుంటారు ఎలక్షన్ ముందర వస్తాడు చెప్తాడు అంతే. ఇక నేను ఉదయ సముద్రం తెస్తా మీ ఊరికి మోడల్ స్కూల్ తెస్తా అని చెప్తాడు కథ ఏది చేయడు. ఈ విధంగా రైతన్నుల బాధలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ పంట పొలాలు కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో కిలోమీటర్ల దూరం వెళ్ళి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకొని ఆ ట్యాంకర్ల నీటితో ఈ పంట పొలాలకు పడుతూ అవన్నీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేసవి తాపం పెరిగింది, ఎండలు పెరిగాయి, భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి. ఈ ఎకరన్నర పొలంలోనే 20 బోర్లు వేసాను, ఒక్క బోర్ కూడా నీళ్ళు పోయట్లేదు. గత్యంతరం లేక ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకొని నేను ఈ పంటలు బతికించుకున్నాను కూడా ఈ రైతు మనతో చెప్తా ఉన్నాడు. ఆయన కళ్ళలో కన్నీళ్ళు మనకు కనపడతా ఉంది. ఆయన బాధలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట పొలాలు తమ కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటాయి. పొట్టదశకు వచ్చినటువంటి పంట పొలాలు కూడా ఎండిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఎలాగైనా బతికించుకోవాలంటే ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకొని నానా అవస్థలు పడుతూ పొలాలను అయితే బతికించుకుంటున్నారు. ఇదే రకమైన పరిస్థితి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. సూర్యాపేట జిల్లాలో పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చివరాయకట్టు భూములకు డిస్ట్రిబ్యూటర్ల కింద అదేవిధంగా మేజర్ల కింద చివరాయకట్టు భూములకు ఎక్కడ కూడా నీరు అందట్లేదు. ఇక ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే దుర్భిక్షంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.